शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओं అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన పురాతనమైన పవిత్రమైన మనలోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు నమస్కారాలు. అమ్మ నాన్నకి కూడా ప్రణామాలు. ఆదిశంకరాచార్య రచించిన సౌందర్య లహరి, దీన్ని మనము నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. అంటే పఠన కాదు, అర్థ వివరణ. మన వేదాలు పరబ్రహ్ముడిని సత్యం, శివం, సుందరం అని వర్ణిస్తాయి. సత్యం, శివం అనేది, సత్యం అంటే ఎల్లప్పుడూ ఉండటము, అస్తిత్వ. శివం అంటే పవిత్రమైనది. ఇవి రెండు కూడా మన అనుభవానికి రావడం కొంచెం కష్టం. అంటే గ్రహించలేము, అంత సులభంగా గ్రహించలేము. అదే సుందరం అంటే సౌందర్యాన్ని మనము సులభంగా గ్రహించగలుగుతాము. ఇప్పుడు ఏదో ఒక ప్లేస్కి వెళ్తే, ఒక స్థలానికి వెళ్తే, ఆహా ఎంత బాగుంది, ఇది ఎంత అందంగా ఉంది. ఒక గుడి ఉండొచ్చు, ఒక మూర్తి ఉండొచ్చు, ఒక స్త్రీ ఉండొచ్చు, పురుష ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక కుక్క ఉండొచ్చు. ఎంత బాగుంది అనిపిస్తుంది మనకు. అంటే ఆ సౌందర్య మనకు కళ్ళకి కనపడుతున్నాయి. అలాగే ఒక భజన పాటు, ఏదో సినిమా పాటు కూడా ఉండొచ్చు. వింటే ఆహా ఎంత బాగుంది అంటే చూడటానికా, చెవుల ద్వారా దాన్ని గ్రహించగలుగుతాము. అందులో కూడా సౌందర్యం ఉంది. ఆ మాధుర్యాన్ని మనము సౌందర్యాన్ని అనుకోవచ్చు. అలాగే ఏదో ఒక తింటాము, చపాతీ అనుకోండి, పరాటా అనుకోండి, ఆహా ఎంత రుచిగా ఉంది అంటే మన నాలిక దాన్ని గ్రహించగలుగుతుంది. అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా మనము గ్రహించగలుగుతాము. ఇది సౌందర్య. అందుకే ఆదిశంకరాచార్యులు ఈ సౌందర్య లహరిని రచించారు. మన కోసమే రచించారు. గృహస్థాశ్రమిలు కాగా రచించారు. కానీ అది తంత్రశాస్త్రాలు కూడా చాలా చాలా ప్రసిద్ధమైనది. అంటే అందులో చాలా చక్రాల వివరణ అన్ని. ఇప్పుడు శివానంద లహరి అయితే ఒట్టి భక్తి మాత్రమే. సౌందర్య లహరిలో అలా కాదు. చాలా లోతుగా డీప్గా వెళ్ళి ప్రతి ఒక్క చక్ర దాని గురించి వర్ణన చేసి ప్రతి ఒక్క అంగ దాన్ని కూడా వర్ణన చేస్తున్నారు ఆదిశంకరాచార్యులు. అద్వైత సిద్ధాంతి ఆదిశంకరాచార్యులు. కానీ ఇది ద్వైత కదా. ఒక స్త్రీ దేహాన్ని వర్ణించడము ద్వైత కదా అని అనుకోవచ్చు. ఇందులో ద్వైతము ఉంది, అద్వైతము ఉంది. ఎందుకంటే అక్కడ కైలాస వెళ్ళి అమ్మవారిని చూశారు. సరి, అది ద్వైత అనుకోవచ్చు. కానీ ధ్యాన చేస్తూ మన లోపల కనపడితే
అది అద్వైతమే కదా. ఇదే అయింది ఆదిశంకరాచార్యులకి. ఎల్లప్పుడూ కూడా లోపల అమ్మవారిని దర్శించేవారు. మనమేమో ప్రయత్నం చేయాలి. ఆ స్థితికి రావడం చాలా కష్టం ఉంది, కానీ ప్రయత్నం అయితే చేయొచ్చు. లోపల చూడాలి అంటే ఫస్ట్ మనకు ఒక ఐడియా రావాలి కదా. అమ్మవారంటే ఎలా ఉన్నారు ఐడియా రావాలి కదా. ఐడియా వస్తే మనము దాని మీద దృష్టి పెట్టి మనము ధ్యానం చేయొచ్చు. ఎందుకంటే మనం సామాన్య స్త్రీల్ని చూస్తాము. అయితే ఎలాగుంది ఒక స్త్రీ దేహం అంటే ఎలాగుంది అని మనకు ఐడియా ఉంది. ఇప్పుడు ఇది బాహ్యంగా కాదు, అంతర్ముఖంగా మన లోపల మనము చూడడం ప్రయత్నం చెయ్యాలి. అందుకే బయట ఇవి అన్ని వర్ణన తెలుసుకుంటే ఆహా అమ్మవారంటే ఇలాగుంటారు ఇలాగుంటారు ఇలాగుంటారని మనకు ఒక ఆలోచన అలాంటిది వస్తే తర్వాత మనము ధ్యానం చేయడానికి కొంచెం ఈజీ అవుతుంది, సులభం అవుతుంది. అందుకే ఆదిశంకరాచార్యులు ఈ 100 శ్లోకాల ద్వారా అమ్మవారి సౌందర్యాన్ని మనకు వర్ణన చేస్తారు. మొదటి శ్లోకంలో శివ శక్త్యాయుక్తో అన్నారు. శివుడు శక్తి అమ్మవారుతో అంటే వేరే వేరేయా, వాళ్ళిద్దరు వేరే వేరేయా అని ప్రశ్న అడిగితే అగ్నికి వేడి అనేది ఎలాగుంటుంది? వేరేగా ఉంటుందా? లేదు కదా. అగ్ని అంటే వేడి. అలాగే శివ శక్తి ఒక్కటే, రెండేమి లేదు. కానీ మనకు అర్థం అవ్వాలి అంటే ఇలాగ చెప్తే ఒకటి పురుషుడు ఇంకొకటి స్త్రీ అంటే మనకు సులభంగా అర్థమవుతుంది. లేకపోతే శివుడు శక్తి అని సపరేట్ ఏమి కాదు. ఇప్పుడు ఏమన్నారు అంటే శక్తితో శివుడు ఉంటేనే స్పందన ఉంటుంది. ఎవరైనా దేవదేవం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి, కొంచెం కూడా స్పందన ఉండదు. అమ్మవారితో ఉంటే మాత్రమే వాళ్ళకందరికీ కూడా స్పందన ఉంటుంది. స్పందన అంటే విస్తారం అవ్వగలుగుతారు. ఇప్పుడు బ్రహ్మ అంటే ఏది విస్తారం అవ్వగలుగుతుందో దానికి పేరు బ్రహ్మ. విస్తారం అవ్వాలంటే అక్కడ స్పందన కావాలి. ఆ స్పందన అమ్మవారు సృష్టి చేసేది. బ్రహ్ముడు విష్ణుడు శివుడు ఎవరికి కూడా ఆ సామర్థ్యం లేదు, ఆ కెపాసిటీ లేదు. ఉండేది అమ్మవారికి మాత్రమే. ఆ తర్వాత ఫస్ట్ శ్లోక లాస్ట్ స్లైడ్ లో ప్రణంతుం స్తోతుం వా కథమ కృత పుణ్య ప్రభవతి అన్నారు. అమ్మవారికి దండం పెట్టాలి లేదా ఈ సౌందర్య లహరిని పఠన చేయాలి లేదా అర్థం తెలుసుకోవాలి అంటే కథం అకృత పుణ్యం, ఎన్నో జన్మాల పుణ్యాలు ఇది. ఆ పుణ్యం నుండి మనకు పఠన చేసే ఒక అవకాశం వస్తుంది, అలాగే అర్థం తెలుసుకునే అవకాశం కూడా ఇలా వస్తుంది. అందరికీ రాదు అంటున్నారు. అయితే మనమందరు కూడా ఎన్నో పుణ్యకర్మాలు చేశాము. దానివల్ల మనకు ఈ సౌందర్యాలని తెలుసుకోవాలి అని ఆసక్తి పుట్టింది. అది కూడా దానికి కూడా వెనక కారణం అమ్మవారే. ఏది చేస్తే కూడా అమ్మవారి వల్లనే నడుస్తుంది. ఇప్పుడు రెండో శ్లోకం చూద్దాము. తనీయాం సంపాంసు తవ చరణ పంకేరుగభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిహి కథమపి సహస్రేణ శిరసా హర సంక్షుద్యైనం భజతి భసితోద్ధూలన విధిం. ఇందులో ఆదిశంకరాచార్యులు అమ్మవారి పాదరజ పాదాల కింద ఉన్నటువంటి దుమ్ము,
దాన్ని మహిమ వర్ణన చేస్తున్నారు. ఈ దేవి భాగవతంలో ఒక అతి సుందరమైన ఒక కథ ఉంది. ఒకసారి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కొంచెం గర్వం, అహంకారం వచ్చిందంట. మా వల్ల సృష్టి, స్థితి, లయ ఇవి అన్ని పనులు నడుస్తున్నాయి అని అహంకారం వచ్చిందంట. అప్పుడు అమ్మవారికి నవ్వు వచ్చి, ఆహా, వీళ్ళకి ఒక విషయం చెప్పాలి, నేర్పించాలి వీళ్ళకి అని ఏం చేశారు, ఒక డ్రామా చేశారు. ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళ విమానం ఉంటుంది, అందులో కూర్చొని ఉంటే సడన్ గా ఆ విమానం పైకి గగనం మొత్తం పరిభ్రమణ చేయడం మొదలైంది. వీళ్ళందరికీ ఏమవుతుంది అని తెలియలేదు. ఇలా పరిభ్రమణ చేస్తూ 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 మనకు తెలుసు 14 లోకాలున్నాయి. పైకి 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 వెళ్తూ ఉంటే వేరే 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 లోకాల్ని చూస్తారు. ఒక్క లోకాల్లో కూడా అక్కడ ఒక బ్రహ్ముడు, ఒక విష్ణుడు, అక్కడ ఒక శివుడు. ఓహో, వీళ్ళు చూస్తారు, అమ్మో ఎన్ని మంది ఉన్నారు, మనమే అన్ని అనుకుంటే కాదు, అన్ని చోట వేరే వేరే బ్రహ్ముడు, వేరే వేరే విష్ణుడు, వేరే, ఓహోహో ఇలా కూడా ఉన్నాయా, మనం ఎక్కడ వెళ్తున్నాం ఇప్పుడు, ఏమీ తెలియలేదు వాళ్ళకి. ఈ విమానం పోయి ఈ క్షీర సాగరాలో ల్యాండ్ అయిందంట, 3 విమానాలు కూడా. అప్పుడు అక్కడ పెద్ద కల్ప వృక్షాల ఒక వనం ఉంది, అందులో చింతామణి ద్వీప. అక్కడ లోపల వెళ్తారు, అందరూ స్త్రీలే. అక్కడ లోపల వెళ్ళంగానే వీళ్ళందరి 3 రూపం కూడా స్త్రీ రూపం అయింది. 3 స్త్రీలు అయిపోయారంట. ఏమవుతుంది అని వాళ్ళకు భయమేసింది. లోపల వెళ్తే అమ్మవారు అక్కడ సింహాసనంలో కూర్చున్నారు. రండి రండి పిల్లలు 3 కూడా రండి అని చెప్పారంట. ఆ తర్వాత చెప్తారు, మీరు 3 కూడా నా పిల్లలు, నేను సృష్టి చేశాను. ఒకరొకరు కూడా ఒక్కొక్క పని, ఒక్కొక్క డిపార్ట్మెంట్ హెడ్గా పెట్టాను. అయితే మీ వల్ల అన్ని జరుగుతున్నాయి అని అనుకోవద్దు, మీ వల్ల కాదు. అప్పుడు వీళ్ళకి తెలిసింది, ఓహోహోహో, మనమేమనుకున్నాము, అన్ని పనిలో మనమే చేస్తున్నాము అని అనుకున్నాము. కానీ ఇప్పుడు తెలిసింది, ఇది ఈ తల్లి చేపిస్తుంది మన ద్వారా. ఈ తల్లి ఇవి అన్ని పనుల్ని మన ద్వారా చేపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుత దీంట్లో చెప్పాలంటే ఒక రోబోట్, బ్రహ్ముడు ఒక రోబోట్, విష్ణుడు ఒక రోబోట్, శివుడు ఇంకొక రోబోట్, ఒక్కొక్క రోబోట్కి ఒక్కొక్క పని. అది తెలిసింది. ఆ తర్వాత అమ్మవారు చెప్తారు, సరే ఇప్పుడు అన్ని తెలుసుకున్నారు కదా, ఇంకా నా శక్తి సరస్వతి, లక్ష్మి, పార్వతి వీళ్లతో ఉండి మీ పనిని మీరు చేసుకోండి, వెళ్ళిపోండి అని అన్నారంట. అప్పుడు 3 కూడా దండం పెట్టి బయట రాగానే మళ్ళీ పురుష రూపం వచ్చేసింది వాళ్ళకి. విమానం ఎక్కి సరస్వతి, లక్ష్మి, పార్వతితో వాళ్ళు వెనుక వచ్చేసి వాళ్ళ పని వాళ్ళు మొదలు పెడతారు. అయితే మనము తెలుసుకోవాలి, ఇలాంటి మహాదేవులు అనుకుంటాము మనము, వాళ్ళకి అమ్మవారు చెప్తున్నారు, చేసేది మీరు కాదు. అయితే మనం ఎలాగున్నాము, ఏదో ఒక చిన్న పని చేస్తే అబ్బా నేను చేశాను, ఇంకా అందరు కూడా మన గురించి చెప్పాలి, చూడండి ఎంత మంచి పని చేశారు అని అందరితో చెప్పకపోతే ఎంతో కోపం మనకు. ఎంత మంచి పని చేశాను నేను, ఎక్కడ నేను చేశాను అని వస్తుందో ఆ చేసిన పని కూడా మనకు పనికి రాదు. అంటే ఆ పని నడుస్తుంది అక్కడ, కానీ మన వాసన ఉంది కదా, అది నెగటివ్ వాసన అయిపోతుంది. ఎంత మంచి పనియే ఉండని,
కానీ దానికి వచ్చే వాసన నెగటివ్గానే ఉంటుంది. ఏది చేస్తే కూడా అమ్మవారు చేపిస్తున్నారు, ఈ భావన దృఢంగా ఉండాలి. అప్పుడప్పుడు మన మనస్సుకి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. నేను చేస్తున్నాను అని వస్తుంది కదా అప్పుడప్పుడు మనకు, అబ్బా అన్ని నేనే చెయ్యాలా అని కూడా అనిపిస్తుంది. అప్పుడు ఆహా, ఎవరు చేస్తే కూడా వెనుక అమ్మవారే ఉన్నారు, నా వెనుక అమ్మవారే ఉన్నారు, లేదా నా ద్వారా అమ్మవారు చేపిస్తున్నారు, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, నిమిత్త మాత్రం భవ సవ్యసాచినని భగవంతుడు 11వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్తాడు. ఒక్క నిమిత్త మాత్రమే నువ్వు అర్జున, నువ్వే చంపబోతున్నావు, నువ్వే యుద్ధం చేస్తున్నావు అని అనుకున్నావు కదా, కాదు, చేసేది నేను, నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. అలాగే ఇప్పుడు వీళ్ళే ఇన్స్ట్రుమెంట్స్ అని అనుకోవాలి అని అంటే మనమేంటి మరి, తప్పకుండా అలాగే అనుకోవాలి. తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహ, తవ చరణ పంక, నీ పాద కమలాలు. పాంసం అంటే దుమ్ము, నీ చరణ కమలాల కింద ఉన్నటువంటి దుమ్ము. తనీయాంసం చిన్న, అందులో ఒక చిన్న అణు అలాగ ఉండేటివి. దుమ్ము అంటే చాలా ఉంటుంది కదా, అందులో ఏమి ఇంత అవసరం లేదు, ఒక్క చిన్నది చాలు. తనీయాంసం చాలా చిన్నది, దాన్ని తీసుకొని భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన్ అవికలం. ఏం చేస్తాడు బ్రహ్ముడు? అమ్మవారికి దండం పెట్టి పాద కమలాల కింద ఉన్నటువంటి దుమ్ములో ఒక్క చిన్న పార్టికల్ మాత్రమే సంచిన్వన్ సంగ్రహం చేస్తాడు. సంగ్రహం చేసి విరచయతి అంటే రచన చేస్తాడు. దేని రచన చేస్తాడు? లోకాన్ అవికలం, ఏది శేషం లేదు, అన్ని లోకాలు, 14 లోకాలు ఉన్నాయి. భూ భువ సువ జన మహ తపహ సత్యం అనే ఊర్ధ్వలోకాలు. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల అనే నీచ 7 లోకాలు. అవికలం, ఏది వదలకుండా అన్ని లోకాల్ని సృష్టి చేస్తాడు. ఎవరు? బ్రహ్ముడు. అది పరబ్రహ్ముడు కాదు. మనమేమో సృష్టికర్త బ్రహ్మ అంటాము, కానీ సృష్టి చేసేది ఎలా? అమ్మవారు అక్కడి నుండి అన్ని ప్రోగ్రామ్ చేసి పంపిస్తారు. ఇప్పుడు రోబోట్కి అంతే కదా, ఇంట్లో కూడా మనము క్లీన్ చేయడానికి ఒక రోబోట్ పెట్టుకుంటారు, చాలా మంది పెట్టుకుంటారు. ఆన్ చేస్తే అది డర్రని వెళ్తుంది, అందులో ప్రోగ్రామ్ ఉంది, సెట్ చేసి వస్తుంది. అలాగే ఈ బ్రహ్ముడికి కూడా అమ్మవారు ప్రోగ్రామ్ సెట్ చేసి ఈ రోబోట్, బ్రహ్ముడు అనే రోబోట్ని పంపించారు. ఏం చేస్తున్నాడు ఈ బ్రహ్ముడు? ఒక చిన్న దుమ్ముది, ఒక చిన్న పార్టికల్, దాన్ని సంగ్రహం చేసి సృష్టి చేస్తాడు. సృష్టి అంటే ఏం చేస్తాడు? మొదటిలో పంచమహాభూతాలు కావాలి. మనము సృష్టి చూసాము, తత్వబోధలో చూసాము. పంచభూతాలు అంటే మనము అణు, పరమాణు, సైన్స్తో వెళ్తే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఇవి 3 ఉన్నాయి ఒక్క అణు, ఒక ఆటంలో. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఇవి అన్ని ఉన్నాయని మనకు విజ్ఞానం చెప్తుంది. దీనితోనే పంచభూతాల సృష్టి అమ్మవారు చేస్తారు. ఇది మాయాని కూడా చూశాము. ఆ పంచభూతాల్ని తీసుకొని ఈ బ్రహ్ముడు సృష్టి చేస్తాడు. మొత్తం ప్రపంచ సృష్టి లోకాన్ అవికలం. మనమందరు కూడా ఇలాగే వచ్చాం కదా. మన దేహంలో ఉండేది ఏంటి? మనస్సు, సూక్ష్మ శరీర, స్థూల శరీరం అంతా పంచభూతాలే. సూక్ష్మ శరీర అపంచీకృత పంచభూతై కృతం. ఇవి అపంచీకృత అంటే అది కూడా చూశాము.
ఇవన్నీ సృష్టి చేస్తున్నాడు. మనం కూడా తెలుసుకోవాలి, ఒక్క అణు ఎక్కడి నుండి వచ్చింది? అమ్మవారు. మన దేహంలో ఎన్నో జీవకోశాలు, సెల్స్ అంటాం కదా, ఉన్నాయి. ఒక్క సెల్లో కూడా చాలా ఇలాంటి అణులు ఉన్నాయి. ఒక్క చిన్న అణు కూడా అది మనం చూడలేము. అలాంటి అణు కూడా ఎక్కడి నుండి వచ్చింది? అమ్మవారి దగ్గర నుండి వచ్చింది. అయితే మనమందరూ ఎవరు? అమ్మవారి అంశాలే కదా. అయితే చేయి చూస్తే అమ్మో అమ్మవారు, ఈ చేయి ఇది కూడా అమ్మవారు, అన్ని మనకు గుర్తు రావాలి, ఇది అమ్మవారే. ఎవరిని చూస్తే కూడా అమ్మో అమ్మవారి అంశ. ఎంత బాగుంటుంది ఎలాగొస్తే కదా. ఆ స్థితికి వస్తే అన్ని చోట అమ్మవారిని చూస్తే ఎంత బాగుంటుంది. అయితే పంచభూతాన్ని సృష్టి చేసి ఆ తరువాత మొత్తం లోకమంతా సృష్టి చేస్తాడు సృష్టికర్త బ్రహ్ముడు. ఆ తరువాత వహత్యేనం శౌరిహి కథమపి సహస్రేణ శిరసాం. వహతి మోసుకొని ఉంటాడు. ఎవరు? శౌరి. శౌరి అంటే విష్ణు. ఎలా ఎలా చేస్తాడు? ఎలా మోసుకుంటున్నాడు? సహస్రేణ శిరసాం. 1000 తలలున్నాయంట. అవునా? విష్ణుకి 1000 తలలున్నాయా? విష్ణుకి కాదు అక్కడ ఉండేది. దేని మీద పండుకొని ఉంటాడు విష్ణు? ఆదిశేష. ఆదిశేషుడికి ఎన్ని తలలు లేదా పడగలు? 1000. ఎవరి ఆదిశేష అని అడిగితే, ఎక్కడైనా మన సనాతన ధర్మంలో పాము, స్నేక్, సర్పెంట్, సర్పము, దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఎందుకంటే అది దేన్ని చూపిస్తుంది? మన కుండలిని శక్తిని చూపిస్తుంది. ఆ కుండలిని శక్తి, దాని గురించి తరువాత మళ్ళీ మనము చక్రం ఇవన్నీ చూసినప్పుడు చూడొచ్చు. మనకందరికీ తెలుసు 7 చక్రాలు ఉన్నాయి మన దేహంలో. 7 చక్రాలు. ఒక ఎనర్జీ సెంటర్, అది ఒక అంగం కాదు, అది ఎనర్జీ సెంటర్. మూలాధారం నుండి స్టార్ట్ అయి పైన సహస్రార. అయితే మూలాధారలో చుట్టూ ఇలా మూడు నార చుట్టులో అది ఈ కుండలిని శక్తి అనే ఒక సర్పం అలాగే అనుకోవచ్చు, అలా ఉంటుంది. మనం మంచి పని చేసి మనస్సు మంచిగా అవుతే కొంచెం 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 పైకి వస్తుంది ఈ సర్పం, కుండలిని శక్తి. ఎప్పుడు ఈ కుండలిని శక్తి సహస్రార చక్రాన్ని స్పర్శ చేస్తుందో అప్పుడు మనకు అన్ని తెలుస్తుంది, అంటే ఆ జ్ఞానం వస్తుంది. ఇప్పుడు మనము ఈ వెన్నుపాము అంటాము చూడండి, స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ అనేది కూడా కుండలిని శక్తి. మనకు తెలుసు ఎంత ఇంపార్టెంట్ స్పైనల్ కార్డ్ అనేది. ఆ స్పైనల్ కార్డ్ సరిగా లేదు అంటే మనము నడవలేము. అది ఒక ఆధారం ఇస్తుంది మన దేహానికి. ఇప్పుడు పర్వతం, ఎన్నో చెట్లకి పర్వతమే ఆధారం. మనం చూస్తాం కదా, ఒక పర్వతాల్లో ఎన్నో చెట్లు ఉన్నాయి. ఆ చెట్లుకి ఆధారం ఏంటి? పర్వత. అయితే మేరు పర్వత. అందుకే మన స్పైనల్ కార్డ్కి, వెన్నుపాముకి కూడా మనము మేరు దండ అంటాము. ఎలా ఒక పర్వతం అన్ని చెట్లకి ఆధారమో అలాగే మన వెన్నుపాము మేరుదండం కూడా మన దేహాలు ఉన్నటువంటి అన్ని అంగాలకి ఒక ఆధారం, ఆధార శక్తి. ఈ ఆధార శక్తియే కుండలిని శక్తి. ఎవరి కుండలిని శక్తి? ఇది అమ్మవారు. ఎక్కడ మనము శక్తి అని ఉంటుందో చూస్తామో అవి అన్ని అమ్మవారే. అయితే ఈ ఆదిశేషుడు అంటాము, ఆ సర్పం ఎవరిది? మన తల్లి
మన అమ్మవారే. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇప్పుడు ఏదైనా సృష్టి చేయడం కొంచెం కష్టం ఉండొచ్చు, దాన్ని లయం చేయడం, నాశ చేయడం చాలా సులభం. కానీ దాన్ని మెయింటైన్ చేయడం, ఉంచుకోవడం ఎంతో కష్టం కదా. ఏదైనా ఒక డ్రెస్ ఉదాహరణ తీసుకుంటే టైలర్ కుట్టిస్తాడు, లేదా వెళ్ళి రెడీమేడ్ తీసుకొస్తాము. కుట్టి రెడీ చేయడం ఏం పెద్ద కష్టమేం కాదు, ఏదో కొంచెం కష్టం అనుకోవచ్చు. కానీ దాన్ని వేసుకుంటే దాన్ని ఉతకాలి, ఆ తర్వాత మడత పెట్టాలి, తర్వాత ఇస్త్రీ చేయాలి, నీట్గా పెట్టుకోవాలి కదా. ప్రతిసారి మనం వేసుకున్నప్పుడు తర్వాత దాన్ని ఇవన్నీ పనులు మనకు ఉంటాయి. ఏదైనా మెయింటెనెన్స్, స్థితి అనేది చాలా కష్టం. అందుకే విష్ణుడికి ఇక్కడ సపోర్ట్ ఇచ్చేవారు ఎవరు? 1000 పడగాలు ఉన్నటువంటి ఆదిశేషుడు. ఈ ఆదిశేషుడు అంటే ఇంకా వేరెవరూ కాదు, అమ్మవారే. అందుకే అది ఒక ఆధార శక్తి, కుండలిని శక్తి అంటాము. అదే ఇక్కడ ఆదిశేషుడుగా వచ్చి పెద్ద భూమిని అంతా మోసుకొని ఉండటం ఎవరు? విష్ణుడు కాదు, ఆదిశేషుడు. విష్ణుడు ఈ ఆదిశేషుడు మీద పండుకొని ఉంటాడు. అయితే ఈ మెయింటెనెన్స్, స్థితి చేయడం అనేది చాలా కష్టమైన విచారం. అందుకే అంత పెద్ద సపోర్ట్ అమ్మవారు ఇస్తున్నారు. ఆ తరువాత హరహ సంశుద్ధ్యైనం భజతి భసితో ధూలన విధి. ఇప్పుడు శివుడు ఏం చేస్తాడు? ఏదైనా సృష్టి బ్రహ్ముడు చేస్తాడు, స్థితి విష్ణు చేస్తాడు, దాన్ని నాశం చేయాలి కదా, లయ అవ్వాలి. భస్మంగా చేసేది ఎవరు? శివుడు. ఆ చేసిన భస్మాన్ని అంతా లేపన చేసుకొని భస్మధారి, భస్మభూషితాంగం అని పేరుతో పిలుస్తాం. విభూతి ధరిస్తాడు, మొత్తం బాడీ అంతా భస్మ లేపన చేసుకుంటాడు. ఎలా చేస్తాడు? ఎలా నాశ చేస్తాడు? మళ్ళీ అమ్మవారు మహాకాళిగా వచ్చి అంతా మనం ఒక్క హుక్ ఉంటుంది కదా, ఆ హుక్ అంతా తీసేసి అందరిని నాశం చేయడానికి సహాయం చేసేది అమ్మవారు. మహాకాళిగా వచ్చి శివుడు మహాకాలుడు అయిపోతాడు. అప్పుడు ఈ లయ అంటే మనకు తెలుసు, ఉపదేశ సారంలో చూశాము. నాశం కాదు, అక్కడ మళ్ళీ వస్తాము. ఎన్ని సంవత్సరాలో తెలీదు, వెనక వెళ్ళి ఇంకొక సృష్టి, ఇంకొక యుగం స్టార్ట్ అవుతుంది. అప్పుడు అదే బ్యాగ్ మోసుకొని మళ్ళీ మనం వస్తాం. ఇది ప్రళయ, సృష్టి నుండి ప్రళయం వరకు. ప్రళయ చేసేది కూడా శివుడే అంటాము. అది కూడా అమ్మవారే చేసే పని. ఈయన ద్వారా చేపిస్తున్నారు, శివుడి ద్వారా చేపిస్తున్నారు, అంతే. మన సనాతన ధర్మంలో పాదాలకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. దేవుడి పాదాలు ఉండొచ్చు, గురు పాదాలు ఉండొచ్చు, మా అమ్మ నాన్న పాదాలు ఉండొచ్చు. ఇప్పుడు నమస్కారం చేస్తాము, తల మీద పడతామా? అమ్మ నాన్నకి నమస్కారం చేస్తే, గురువుకి నమస్కారం చేస్తే ఎక్కడ పడతాము? కాళ్ళ మీద, పాదాల మీద పడతాము. పడి నమస్కారం చేసేది కదా. పూల అర్చన చేస్తే గురువు ఉండొచ్చు, భగవంతుడు ఉండొచ్చు, పూల అర్చన చేస్తే ఎక్కడ పెడతాము? పాదాలకి అర్చన చేస్తాము. ఎందుకు అంటే మన సైన్స్ కూడా చెప్తుంది, పాదాల ద్వారా శక్తి ప్రవహిస్తుంది. బయటకి పోయేది ఈ దేహంలో, మనసులో ఉన్నటువంటి శక్తి బయటకి ఎలా ప్రవహిస్తుంది అంటే
పాదాల వల్ల, పాదాల కింద ఆ శక్తి ఉంటుంది. అందుకే గురు పాదాల్ని మనం స్పర్శ చేసి నమస్కారం చేస్తాము. అక్కడి నుండి మనకు ఆ శక్తి రాని. పాదుకలు, పాదుకలు గురు పాదుకా స్తోత్రం పాడతాము. ఆదిశంకరాచార్యులు రచించారు గురు పాదుకా స్తోత్రం. పాద ప్లస్ ఉక. ఉక అంటే రక్షణ చేయడం, పాదాల్ని రక్షణ చేయడం. పాదుకలు చప్పలి వేసుకుంటాం కదా మనం, మన పాదాల్ని రక్షణ చేసేది. దానికి ఈ పాదాలకి పాదుకాలకి మన సనాతన ధర్మ చాలా చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. రామాయణ కథలో మనకు తెలుసు, శ్రీరాముడు అడవికి వెళ్ళిపోతాడు సీతా లక్ష్మణతో. ఆ తరువాత భరతుడు కౌసల్య కైకి అందరిని పిలుచుకొని అక్కడ వచ్చి, నువ్వు అక్కడ వెనుక వచ్చేసేయి, అడవిలో వద్దు అని అంటే రాముడు అంటాడు, లేదు భరత, నేను ప్రామిస్ ఇచ్చేశాను, నాన్నకి చెప్పాను కదా 14 సంవత్సరాలు నేను అడవిలో ఉంటాను. ఇది నాన్నగారు ఇచ్చిన మాట అమ్మ కైకేయికి, అందుకే నేను రాలేను అంటే అప్పుడు భరతుడు ఏమంటాడు, సరే నువ్వు రాకపోతే నీ పాదుకాలు నాకివ్వు, అవే శ్రీరామ అని అనుకుంటాను. అయితే పాదుకాల్ని తీసుకొచ్చి దాన్ని సింహాసనం మీద పెట్టి రాజ్యం చూసుకున్నాడు. అయితే ఆ పాదుకలకి ఎన్ని మహిమలున్నాయి. అందుకే మనము కూడా అమ్మవారు లేదా ఏదైనా దేవుడు, గురు, పెద్దవాళ్ళు అందరూ అనుకుంటే వాళ్ళ పాదాల స్మరణ మనము చేసుకోవాలి. ఒక దండం పెడితే పాదాల మీద నేను పడ్డాను, ఇక్కడ నుండి మీలో ఉన్నటువంటి శక్తి నాకు ప్రవహిస్తుంది అని ఊహించాలి. ఈ ఊహనతో మనకు ఆ శక్తి 100% గ్యారంటీ ప్రవహిస్తుంది. ఇది 2వ శ్లోకం. 3వ శ్లోకం చూద్దాము. అవిద్యానామంతః తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యః తబకమకరంద శృతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. మళ్ళీ పాదరజాల మహిమ గురించి వర్ణన చేస్తున్నారు. అవిద్యానామంతః తిమిరమిహిర ద్వీపనగరి. ఈ శ్లోక దీనికి పేరు కామరాజమంత్ర అని పేరు. ఎవరెవరికి ఏమేమి కావాలో అమ్మవారు అందిస్తున్నారు. యత్ భావం తత్ భవతి అంటారు. ఏ దృష్టికోణం నుండి ఆరాధన చేస్తారో అలాగే మనకు అనుగ్రహాలు, ఆశీర్వాదాలు కూడా అలాగే ఉంటాయి. అవిద్యానాం, ఎవరు అవిద్యలో ఉంటారో, అజ్ఞానం ఉంటారో, అంతః దాన్ని ఎండ్ అంతమైపోతుంది. ఎట్లా? తిమిర మిహిర ద్వీప నగరి. తిమిర అంటే చీకటి, మిహిర అంటే సూర్యుడు. మిహిర ద్వీప నగరి. పొద్దున ఉషోదయం ఆ సమయంలో ఎలా ఉంటుంది? కన్యాకుమారి వెళ్తే అక్కడ సన్ రైజో సన్సెట్ ఏదో ఒకటి తప్పకుండా చూస్తాము. ఎందుకంటే చూడటానికి అంత అందంగా ఉంటుంది. భూమి ఆకాశ రెండు కూడా చేరినట్టు కనపడుతుంది మనకు దూరంలో. ఫోటో అంతా తీస్తాం మనము. సన్ రైజ్ టైంలో ఎంత మంచి ఒక సూర్యుడి కిరణాలు, బాల సూర్యుడి కిరణాలు. సూర్యుడు అనేది ఇంకొక పేరు మిహిర. మిహిర ద్వీప నగరి. ఈ పొద్దున ఉషోదయ సమయంలో కనపడే ఆ కిరణాలు ఉంటాయి కదా, దానికి పేరు మిహిర ద్వీప. ఆ తర్వాత ఏమవుతుంది? కొంచెం కొంచెం సూర్యుడు పైకి వచ్చి
ఆ కాంతి చాలా ప్రఖరంగా ఉంటుంది. మనకు 12 గంటలు 1 గంటలకి అమ్మో ఎండాకాలంలో మనకు తెలుసు ఎలాగుంటుంది అని కదా. అమ్మో ఎంత వేడి ఎంత వేడి అని మొత్తుకుంటాం. ఏమవుతుంది అప్పుడు? చీకటి ఉంటుందా? ఆ ద్వీపం నుండి మొదలవుతుంది సూర్యుడి కాంతి కిరణాలు. ఆ తరువాత చీకటి అనేది అస్సలు ఉండదు. అలాగే అవిద్యావంతులకి అవిద్య అంతమైపోతుంది. తిమిర అంటే ఇక్కడ అజ్ఞానం. అజ్ఞానమంతా నాశమాయి జ్ఞానం అనుగ్రహిస్తుంది అమ్మవారు. జడానాం చైతన్య తబక మకరంద శృతిఝరి. ఎవరు జడ? జడ అంటే ఒక ఎందులో కూడా ఆసక్తి లేదు, దేంట్లో కూడా రేపు చేద్దాంలే. కొందరు ఉంటారు చూడండి, ఏ ఉత్సాహము లేదు, ఎందులో కూడా చూస్తే ఆసక్తి లేదు, ఊరికే తింటారు పండుకుంటారు అంతే. అలాంటి వాళ్ళల్లో చైతన్య ఆసక్తి ఎలాగ ఆసక్తి ఇస్తుంది అంటే తబక మకరంద శృతిఝరి. పూల ఒక బంచ్ ఉంటే ఆ మంచి మంచి పూలు, అందులో నుండి ఆ అమృత మకరంద, ప్రతి ఒక్క పూలో ఒక విధమైన ఒక అమృతం ఉంటుంది. అయితే పెద్ద గుచ్చ పూల ఒక బంచె ఉంది అంటే ఆ మకరంద ఎలా ఉండొచ్చు శృతి ఝరి. అందులో నుండి మకరంద ప్రవహిస్తుంది అంటే ఆ చైతన్యం, ఉత్సాహం. కొందరిని చూస్తే మనకు అబ్బా ఎంత ఉత్సాహం, అది చూస్తే మనం కూడా నేర్చుకోవాలి అనిపిస్తుంది. అమ్మా నాకు ఇలాంటి ఉత్సాహం లేదే, నేను కూడా నేర్చుకోవాలి అనిపిస్తుంది కదా. అలాంటి ఉత్సాహాన్ని అమ్మవారు అనుగ్రహిస్తారు. ఆ తరువాత దరిద్రాణ చింతామణి గుణనిక. గుణనిక అంటే ఒక నెక్లెస్, చింతామణి నెక్లెస్. ఏదో ఒక్క చింతామణి కాదు. ఏమంటారంటే ఒక్క చింతామణి అనేది దొరికితే ఇంకా అంతే, మనకి ఏ ప్రాబ్లం ఉండదు, అన్నీ వచ్చినట్టే మనకు. ఇది ఒక్క చింతామణి కాదు, ఒక పెద్ద నెక్లెస్ వేస్తున్నారంట. ఎవరికి? దరిద్రాణ. ఎవరు? దరిద్రులో, నిర్గతికులు. దరిద్ర అంటే డబ్బు లేకపోవడం, ప్రేమం లేకపోవడం, విద్య లేకపోవడం, జ్ఞానం లేకపోవడం. ఇక ఒక స్వామీజీ నాకు అన్నారు, ఎక్కువ మాట్లాడతారు చూడండి, అది కూడా ఒక దరిద్రమే అంట. చాలా మనమందరం కూడా చాలా మాట్లాడతాం కదా. అయితే ఇది గుర్తుపెట్టుకోవాలి, అమ్మో ఎక్కువ మాట్లాడితే దరిద్రులే మనము. ఎక్కువ ఎప్పుడు మాట్లాడతాము అంటే జ్ఞానం లేనప్పుడు. జ్ఞానం ఉంటే ఎక్కువ మాట్లాడము. అయితే కొంచెమైనా తగ్గిద్దాం మనము. అలాంటి వాళ్ళకి చింతామణి గుణనిక ఒక పెద్ద నెక్లెసే ఇస్తుందంట. ఆ తరువాత జన్మ జలధౌ నిమగ్నానం. సంసార సాగరాల్లో ఎవరు మునిగిపోయారో, అది దుఃఖ సంసారమే. సాగర అనేది ఎప్పుడు కూడా మనకి ఏదో కొంచెం కొంచెం సుఖం ఉంటా అంతే, కానీ ఎక్కువ దుఃఖాలే మనకు. ఎవరు అందులో నిమగ్నాన, మగ్న అంటే ఎవరు మునిగిపోయారో వాళ్ళని దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఎలా విష్ణు వరాహ రూపం ధరించి పృథ్వీ భూమిని పైకి తీసుకువచ్చాడో అలాగే మన అందరినీ ఈ సంసార సాగరంలో మునిగిపోయిన మన అందరినీ కూడా అమ్మవారు పైకి తీసుకువస్తారు. మనకు ఈ కథ తెలుసు. పృథ్వీని హిరణ్యాక్ష అనే అసురుడు తీసుకువెళ్ళి సముద్రం లోపల పెట్టేస్తాడంట. అప్పుడు అందరికి చాలా కష్టమాయి విష్ణు దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తే విష్ణు వరాహ రూపంలో వచ్చి దంష్ట్రతో పృథ్వీని పైకి తీసుకువచ్చారు. ఇక్కడ ఆదిశంకరాచార్యులు ఏం చెప్తారు? అమ్మవారు కూడా
ఇలాగే మన రక్షణ చేస్తారు. ఇప్పుడు ఎవరికి ఏం కావాలో మన దేని అడుగుతున్నామో దాన్ని ఇస్తున్నారు అమ్మవారు. అవిద్య అంటే విద్య ఇస్తున్నారు, జడ అంటే చైతన్యం ఇస్తారు, దరిద్ర అయితే సంపత్తిస్తారు. ఈ సంసార సాగరంలో మునిగిపోయామా, నన్ను పైకి ఎత్తు అంటే పైకి ఎత్తుతారు. మనమేం అడగాలి? నాకు ఆ చీర ఇవ్వు, ఆ నగాలు కావాలి, నాకు పిల్లలు పుట్టాలి, పిల్లలకి పెళ్ళి అవ్వాలి కదా, మంచి జాబ్ దొరకాలి, జాబ్ దొరికితే చాలా మంచి సాలరీ రావాలి, ఆ కాలేజ్లో సీట్ రావాలి అని అడిగి ఇలా చేస్తే నేను మెట్లెక్కి తిరుపతి వస్తాను కదా, ఇన్నిసారి ఈ పూజలు చేస్తాను, ఈ సహస్రనామం ఇన్నిసారి చెప్తాము, ఇవన్నీ చేస్తాము, తప్పు అని కాదు. కానీ కొంచెం కొంచెం ముందుకు వెళ్తూ 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 అవి అన్ని వదిలేసేయాలి. ఎందుకంటే మనకేది మంచిదో అది అమ్మవారికి తెలుసు కదా. అయితే నాకు జ్ఞానం ఇవ్వు, ఇందులో ఆసక్తి ఇవ్వు, నాకు నీ ఆశీర్వాదం నా మీద ఉండని, ఎల్లప్పుడూ నిన్ను నేను తలుచుకోవాలి, ఇలా చెయ్యి. ఇలాంటి ప్రార్థన చెయ్యొచ్చు మనం. నేను ధ్యానం చెయ్యాలి, నిన్ను అందరిలో చూడాలి, అందరిలో ఉన్నటువంటి నిన్ను నేను ప్రేమించాలి. ఇవన్నీ ప్రయత్నం చేద్దాము. ఇలా గడిగి ఇలా ప్రార్థన చేసి మనం ప్రయత్నం చేద్దాం. కొందరు అనొచ్చు, ఓహో మీకంతా అయింది, అంత రిటైర్మెంట్ అంతా అయింది, అందుకే ఇంకేం పెద్ద అడిగే అవసరమేం లేదు. ఎవరికైనా అంతే. ఆ జ్ఞానం ఎవరికి వస్తుందో వాళ్ళకి కొంచెం కొంచెం ముందుకు వెళ్ళాలి అనిపిస్తుంది. రోగం వస్తే అమ్మో రోగముక్తులు అవ్వాలి, డబ్బు లేదు అంటే డబ్బు రావాలి, ఇవన్నీ సహజమే. రోగముక్తులైతే ఇంకొక రోగం వస్తుంది, కొన్ని రోజుల తర్వాత వేరే రోగం వస్తుంది కదా. అడిగి ఏం పెద్ద లాభం అయింది? అలాగనుకొని అంత నా మంచి కోసమే అమ్మవారిలా చేస్తున్నారు, సరే ఇది కూడా అమ్మవారి ప్రసాదమే నాకు అని ఒక మంచి మనసుతో స్వీకారం చేయొచ్చు. ఇక్కడ జడానాం చైతన్య అన్నారు. ఒక మూర్ఖతనం, ఒక సోమారితనం, ఎందులో కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం, కానీ అహంకారం ఎంతో ఉంటుంది. ఇవి అన్ని కలిపితే మనమందరూ కూడా మహిషాసురులే. మహిషాసుర మర్దినిగా తను రావాల్సి వస్తుంది. ఏదైనా కష్టం వస్తే కూడా నా మంచి కోసమే నాకు వచ్చింది అని తెలుసుకోవాలి. అమ్మవారు నాకు ఇలా నన్ను సరి దారిలో నన్ను తీసుకువెళ్తున్నారు, అంత విశ్వాసం మనకు అమ్మవారి మీద ఉండాలి. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. ఈ శ్లోకానికి పేరు కామరాజ మంత్ర. ఎవరికైనా ఏదైనా కోరికలు, అది లౌకిక ఉండని ఆధ్యాత్మిక ఉండని, కోరికలు ఉంటే దీన్ని పఠించొచ్చు అని అన్నారు. దీన్ని పఠిస్తే మనకేం కావాలో అది అమ్మవారు ఇస్తారు. అందుకే కామరాజ మంత్ర అని పేరు. ప్రతి ఒక్క శ్లోకం కూడా ఒక మంత్రమే. మంత్ర అంటే ఒక మిసైల్ ఉండినట్టు, న్యూక్లియర్ మిసైల్. ఇప్పుడు మనము పోయిన సంవత్సరం చూసాము, పాకిస్తాన్తో యుద్ధం చేశాము, ఎన్నో మిసైల్స్. ఆ మిసైల్ ఎలా ఉంటుంది? అందులో శక్తి ఉంటుంది, కానీ దాన్ని ఊరికే అక్కడ పెడితే మనకేం లాభం లేదు. అయితే మంత్రానికి శక్తి ఉంది. దానికి ఏం కావాలి? ఆ మిసైల్కి ఒక ప్రయోగం చేయడానికి ఒక స్టేజ్ కావాలి, ఒక లాంచింగ్ ప్యాడ్ కావాలి. అది మనం అవ్వాలి.
ఆ లాంచింగ్ ప్యాడ్, ఈ మంత్ర అనే మిసైల్కి నేను లాంచింగ్ ప్యాడ్ అవుతాను. నేను మళ్ళీ మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తే ముందే అందులో శక్తి ఉంది. నేను అన్నిసార్లు రిపీట్ చేసినప్పుడు ఆహా ఎంత శక్తి వచ్చింది దానికి, ఇప్పుడు దాన్ని నేను ఉపయోగించాను. ఏం కావాలో, ఏ పరిస్థితికి కావాలో అక్కడ ఉపయోగించవచ్చు. అయితే ఎవరికి ఏం కావాలో వాళ్ళు ఈ కామరాజ మంత్రాన్ని పఠించవచ్చు అని మన పుస్తకాలు ఇచ్చారు. నెక్స్ట్ శ్లోక. త్వదన్య పాణిభ్యా అభయవరదో దైవత గణక త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ భయాత్రాతు దాతు ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. మళ్ళీ 2 పాదాలు చరణౌ లాస్ట్ లో వస్తుంది. చరణౌ ఏవ నిపుణౌ. నువ్వు తప్ప త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవత గణ. వేరందరూ దేవతలు అభయవర అంటే ఒక చెయ్యి పైకి ఇలాగుంటుంది, ఇంకొక చెయ్యి కిందకుంటుంది. నువ్వు మాత్రమే ఇలాగొక అభినయం చేయట్లేదు. త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్య అభినయం. ఇది ఒక యాక్టింగ్ అంటున్నారు అది శంకరాచార్యులు. నువ్వు మాత్రం ఆ యాక్టింగ్ చేయట్లేదమ్మా. ఎందుకు యాక్టింగ్? ఎందుకు? ఎలాగైనా ఇస్తున్నావు నువ్వు. ఎవరు ఇవ్వట్లేదు వాళ్ళు కొంచెం చెప్పాల్సి వస్తుంది, నేను ఇస్తాను అని. నువ్వేమిస్తున్నావు? భయాత్రాతు దాతు ఫలమపిచ వాంఛాసం అధికం. ఎవరెవరికి ఏమేం కావాలి అని అనుకున్నారో దానికిన్న ఎక్కువ అధికంగా నువ్వు ఇస్తున్నావు. మళ్ళీ అభినయం ఎందుకు? ఇక్కడ చేతులతో అమ్మవారు ఇలా చేయట్లేదు. లలితామాత ఫోటో చూస్తే చేతులు ఇలా చేయట్లేదు అమ్మవారు. వేరే దేవుళ్ళందరిది ఇలాగుంటాయి కదా, వాళ్ళలాగే నువ్వు అభినయం చేయట్లేదు. కానీ అభయ వర, భయం లేకపోవడం. అభయ అంటే భయం లేకపోవడం. దేనిది భయం? అమ్మో ఏది చూస్తే మనకు భయమే. కుక్క చూస్తే భయం, పాము చూస్తే అమ్మో భయం, మనుషులని చూస్తే భయం. అమ్మో ఆ మనిషి వస్తున్నారా, నేను ఇటు వెళ్ళిపోతాను అని చెప్పట్లేదా మనం? అమ్మో వద్దు భయం నాకు. ఒక పరిస్థితి, కష్ట పరిస్థితి వస్తుందో అని అనుకోని భయం. రాలేదు ఇంకా, వస్తే ఎంత భయము. అది వస్తే అని అనుకోని భయం. అభయ, భయం లేకపోవడం. ఎప్పుడిది? మోక్ష. ఇక్కడ అభయ అంటే మోక్ష. ఎప్పుడు మనకు అహం బ్రహ్మాస్మి అని తెలుస్తుందో, అనుభవానికి వస్తుందో అప్పుడు భయం లేకపోతుంది. ఎందుకు భయం వస్తుంది? అవిద్య వల్ల మనకు కోరికలు పుడతాయి. కోరికల వల్ల అవివేకం అయిపోతున్నాం. ఆ కోరిక ఎలాగైనా నేను తీర్చాలి. లంచం తీసుకుంటే పర్లేదు, ఎలాగైనా పర్లేదు, ఏ చెడ్డ దారిలో నేను వెళ్తే కూడా పర్లేదు, కానీ నాకు అది అవ్వాలి. అవివేక. ఆ తర్వాత అహంకారం. అహంకారంతో రాగ ద్వేషాలు. ఇవి నాకు ఇష్టం లేదు. రాగ ద్వేష. వ్యక్తి ఉండొచ్చు, వస్తువు ఉండొచ్చు, పరిస్థితి ఉండొచ్చు. ఈ వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం, లైఫ్ లాంగ్ నాకు ఈ వ్యక్తి ఉండాలి. ఇంకొక వ్యక్తి అమ్మో అత్తగారు అదే వద్దు, ఎప్పుడు చనిపోతారేమో అని చాలా మంది అనుకుంటారు. వస్తు పరిస్థితి, ఆహా ఎంత మంచి సుఖమైన పరిస్థితి ఎప్పుడు రావాలి నాకు. అదే కష్ట పరిస్థితి, అమ్మో ఎప్పుడు రాకూడదు, నాకు మాత్రమే, ఎవరికి కూడా రాకూడదు అనుకుంటాము కదా. ఇవన్నీ రాగ ద్వేష. ఎక్కడ రాగ ద్వేష ఉంటుందో అక్కడ 100% గ్యారంటీ భయం ఉంటుంది. ఒక మనస్సుకి ఒక ఆరాటం.
ఇలాగైతే ఏం చేస్తాను, అలాగైతే ఏం చేస్తాను, ఇలాగ అవ్వకపోతే ఏం చేస్తాను కదా. ఎప్పుడు చూస్తే ఒక విధమైన ఆందోళన, మనసుకి శాంతి అనేది ఉండదు. కానీ తను ఏమిస్తుంది ఇప్పుడు? అభయ. భయమే లేకపోవడం అంటే మనకు మోక్షమే ఇస్తుంది. రెండోది వరద. వర, ఇక్కడ వర అంటే లౌకిక కోరికలు, భోగ, మోక్ష భోగ. కొందరు ఏమంటారు అంటే, మోక్ష కావాలా, భోగాన్ని వదలాలి, భోగ కావాలా, మోక్షాన్ని ఆశ వదలాలి. కానీ అమ్మవారు అలా కాదు, రెండు కూడా ఇస్తారంట. మోక్షము భోగము, భోగ మోక్ష సుఖదాయిని మా అని మనము భజనలు పాడతాము. భోగము ఇస్తుంది, మోక్షాన్ని కూడా ఇస్తుంది. ఎంత మంచిది కదా. రేంజ్ చూడండి, వేరే వాళ్ళు అయితే కూడా ఇస్తారంట, కానీ ఎప్పుడో ఒకటి తర్వాత ఒకటి మాత్రమే, ఒకేసారి ఇవ్వలేరంట. కానీ మన అమ్మవారు అభయ వర, ఇవి రెండు కూడా, మోక్ష భోగ రెండు కూడా కావాలా, తీసుకో, అన్ని ఇచ్చేస్తారు. త్వమేకా నైవాసి ప్రకటిత వర అభీత్య భినయం. నువ్వు మాత్రమే ఏ అభినయం చేయట్లేదు, నీ చేతిలో వేరే పట్టుకున్నావు కదా నువ్వు. ఏంటో అది తర్వాత చూద్దాము, మనకందరికీ తెలుసు ఎలాగైనా. కానీ ఇలాంటి అభినయం లేదు. భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసం అధికం. ఈ భయ నుండి మనందరినీ తీసేసి అభయమిచ్చి ఫలం, ఎలాంటి ఫలం ఇస్తావు నువ్వు? నేనేం అడిగానో దాని కింద ఎక్కువ, అధికంగా ఇస్తున్నావు. శరణ్యే లోకానాం తవ హి చరణౌ ఏవ నిపుణం. ఇచ్చేది ఎవరు? అమ్మవారి చరణ కమలాలు రెండు. చరణం అంటే సంస్కృతంలో ఏకవచన, ద్వివచన, బహువచన. మన ఇంగ్లీష్లో ఏకవచన బహువచన మాత్రమే ఉంది, తెలుగు కన్నడ ఏకవచన బహువచన. సంస్కృతం అలా కాదు, రెండు ఉంటే ఇంకా ఒక వచన, ద్వివచన అని పేరు. అయితే చరణాలు ఎన్ని ఉన్నాయి? 10 చరణాలు లేవు, రెండే ఉన్నాయి. అందుకే చరణం ఏవ నిపుణం. ఎంత ఎక్స్పర్ట్స్ ఈ చరణాలే, చాలా ఎక్స్పర్ట్ అంటున్నారు ఆదిశంకరాచార్యులు. మనము ఇది ఒక్కటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, శివుడు అంటే చైతన్యము. ఎలక్ట్రిసిటీ ఎలాగుందో మళ్ళీ మళ్ళీ చెప్తాను ఈ ఉదాహరణ. ఒట్టి ఎలక్ట్రిసిటీ ఉంటే మనకు ఏ పనికి రాదు. దానితో ఏదో ఒక బల్బో, ఫ్యానో, ఫ్రిడ్జో ఏదో ఒక ఉపకరణం కావాలి, ఒక ఇన్స్ట్రుమెంట్, గ్యాజెట్ ఒకటి కావాలి అక్కడ. అది ఉంటేనే ఈ విద్యుత్ శక్తి ప్రవహించి ఆ పని అక్కడ నడుస్తుంది. అలాగే శివుడు అంటే ఈ చైతన్యము. ఒట్టి చైతన్యం అయితే ఏ పనికి రాదు. అందుకే ఈ శక్తి అని అమ్మవారు ఉన్నారు. అమ్మవారికి 2 రూపాలు ఉన్నాయి. ఒకటి చైతన్యంగా ఉండి ఏమి చేయకూడదు అంటే అలాగే ఉండిపోతారు అమ్మవారు. లేదు, పని చెయ్యాలి, సృష్టి చెయ్యాలి, స్పందన చెయ్యాలి అంటే క్రియాత్మకంగా అది కూడా చెయ్యగలుగుతారు. 2 కూడా చేయగలుగుతారు. ఊరికే కూడా ఉండగలుగుతారు. అలాగే క్రియాత్మకంగా ఏ క్రియ కావాలో అలాంటిది పరిస్థితి ప్రకారం అలాగే ఆ క్రియ కూడా చేయడానికి సిద్ధంగా ఉంటారు. మన పాత జనరేషన్ వాళ్ళు, మగవాళ్ళు ఎక్కువ పని ఏం చేసేది కాదు కదా, ఏదో కొందరు చేసేవాళ్ళు. కానీ ఎక్కువ మంది నీళ్ళు అయితే కూడా నీళ్లు తీసుకొచ్చాయి అని భార్యకి చెప్పేవారు కదా. అంత ఆఫీస్ అంతా వెళ్ళేవారు, కానీ ఇంట్లో ఏమి చేయరు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ అలా కాదు, అన్ని పనులు మగపిల్లలు కూడా అందరూ చేస్తున్నారు. అలాగే అమ్మవారు కూడా కావాలైతే ఊరికే కూర్చోడానికి కూడా సిద్ధంగా ఉంటారు. లేదా పరిస్థితి ఉంది, పని చేయాలో దానికి కూడా సిద్ధం. 2 కూడా చేస్తారు. అందుకే అమ్మవారిది ఒకటి సతీ, ఇంకొకటి పార్వతి.
ఇంకా ఇంకొక విచారం అంటే మన స్త్రీ దేహంలో ఈ అండ, ఓవం అంటాము ఇంగ్లీష్లో, అది సృష్టి అవుతుంది. అదే పురుష దేహంలో వీర్య, అది సృష్టి అవుతుంది. ఎప్పుడు ఇవి రెండు సమాగమం అవుతుందో అప్పుడు ఒక కొత్త జీవ సృష్టి అవుతుంది, గర్భధారణ. ఇది మనకు తెలుసు. ఈ పురుష దేహంలో వీర్య మాత్రమే సృష్టి అవుతుంది, అండ అనేది సృష్టి అవట్లేదు, ఎప్పుడు కూడా అవదు. అదే ఈ అమ్మవారు అనే స్త్రీ దేహంలో అండ ఎలాగైనా సృష్టి అవుతుంది. ఇది కూడా వీర్య కూడా కావాలైతే సృష్టి చేస్తున్నారు అమ్మవారు. సామాన్యంగా మనకు గర్భధారణ చెయ్యాలంటే స్త్రీకి పురుషుడి సహాయం కావాలి. కానీ ఇక్కడ అమ్మవారే వీర్య సృష్టి చేస్తారు, అండ సృష్టి చేస్తారు. అయితే ఒక కొత్త జీవ కూడా సృష్టి చేయడానికి ఆ కెపాసిటీ అమ్మవారికి ఉంది. అయితే ఆ రేంజ్ చూడండి, ఎంత పెద్ద రేంజ్ ఉంది. ఎవరికి ఏది కావాలో అది ఇస్తున్నారు. మోక్ష, భోగ రెండు కూడా ఒకే చోట, ఒకటి తర్వాత ఒకటి కాదు. వేరే దేవతలందరూ కూడా ఒకటి తర్వాత ఒకటి, ఎప్పుడో ఈ జన్మంలో భోగ తీసుకో, ఆ తర్వాత ఎన్నో జన్మాల తర్వాత నీకు మోక్షం అని అంటారంట. అందుకే వాళ్ళందరూ ఇలాగ అభినయం చేస్తారు అని. కానీ అమ్మవారు అలా కాదు. మోక్షము కావాలి, భోగము కావాలి అన్ని ఆశ ఉంటే రెండు కూడా. అందుకే అభయ వర రెండు కూడా నువ్వు ఇస్తున్నావు. ఇంకా ఎవరికి ఏం అడుగుతున్నారో దానికి అధికంగా. అయితే మనము ఒక్కొక్కసారి ఏదో ఇలా నడవాలి కోరుకుంటాం. అలా నడవకపోతే, అలా జరగలేదు అనుకోండి, పరిస్థితి అలా రాలేదు, విరుద్ధంగా వచ్చింది, అప్పుడు ఏమవుతుంది? చాలా దుఃఖం అవుతుంది. ఎందుకు ఇలాగా అయింది? ఎన్నిసారి రామనామ చేస్తాను, ఎన్నిసారి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తాను, ఎన్నిసారి గుడిలో ప్రదక్షిణ చేస్తున్నాను, కానీ ఎందుకు ఇలాగా అయింది? దుఃఖం, కష్ట దుఃఖాలు మనకు. అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనకి ఏది మంచిదో అమ్మవారికే తెలుసు. ఈ పరిస్థితి ఇలాగ వస్తేనే నాకు మంచిది, నేను ఎలా కోరుకున్నానో అలాగ వస్తే ఈ అధ్యాత్మ పథంలో నాకు అభివృద్ధి లేదు. ఉంటే అమ్మవారు ఇచ్చేవారు. ఇలాంటి మనోభావన ప్రయత్నం చేద్దామా? దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఓహో నాకు అమ్మవారు ఇది ప్రసాదంగా ఇచ్చారు. ఏదో సుఖం వస్తే అది మాత్రం ప్రసాదం కాదు. ఒక్కటి గమనించాలి, ఏ పరిస్థితి సుఖంగా ఉంటుందో మనం ఎక్కువ ఏమి నేర్చుకోవట్లేదు. నేర్చుకోవడానికి ఏమి ఉండదు అక్కడ. మనకు సుఖంలో ఉంటాం కదా, అప్పుడు ఎవరు గుర్తుకు కూడా రారు. అదే దుఃఖమో కష్టమో వస్తే అప్పుడు మనము లోపల ఎందుకు ఇలాగా అయింది, ఎక్కడ ఏం తప్పు చేశాను నేను అని ఇలాంటి ఒక భావన, ఆలోచన మనకు వస్తున్నాయి. సుఖంగా ఉంటే ఏమి ఉండదు, భగవంతుడు కూడా మనకు గుర్తుకు రాడు. అదే కష్టమో దుఃఖమో వస్తే అప్పుడు మనము మన అనాలిసిస్ మనము చేసుకుంటాము. అయితే అభివృద్ధికి కారణం ఈ దుఃఖమే. అందుకే ఏదైనా కోరిక ఉంటే కూడా తప్పు అని కాదు. ఆ కోరికలు సరే పెడదాము, లిస్టు పెడదాము భగవంతుడు ముందు. ఒక లిస్ట్, పెద్ద లిస్ట్ ఉంటుంది కదా మనకి ఎప్పుడు కూడా. అమ్మవారి దగ్గర ఇచ్చేద్దాము, అప్లికేషన్ పెడదాము. కానీ రాకపోతే ఆహా ఇది కూడా అమ్మవారి దయమే, ఇది కూడా నాకు అమ్మవారి అనుగ్రహమే అని మనము తెలుసుకోవాలి. అందుకే ఈ సౌందర్యలహరి ద్వారా ప్రతి ఒక్క శ్లోకము ఒక మంత్రమే అంటారు. ద్వారా మనము అమ్మవారి గురించి ఇంకా ఇంకా నేర్చుకొని మన సాధనా పథంలో ముందుకి ప్రయాణం చేద్దాం.
ओम श्री राम जय जय राम। ओम श्री राम 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 जय राम। ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शान्ति शान्ति शान्तिः। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु।